నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను మీతో ఎస్ఆర్హెచ్ యజమాని అయినటువంటి కావ్య మారన్ గురించి మీకు తెలియనటువంటి విషయాలు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. మీకు ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సర్చ్ లోకల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కావ్య మారన్ ఐపీఎల్ చూసే ప్రతి ఒక్కరికి ఈమె ముఖం అనేది చాలా పరిచయం. ప్రతి సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో స్టేడియంలో కనిపించే ఈ మిస్టరీ ఉమెన్ కావ్య మారన్. ఆమె ఎవరు? ఐపీఎల్లో ఆమె రూల్ ఏంటి? ఎందుకు ఇంత ట్రెండ్ అవుతుంది? ఆమె నెట్వర్త్ ఎంత? ఫుల్ బయోగ్రఫీ, అదేవిధంగా తన మ్యారేజెస్పై వచ్చినటువంటి రూమర్స్ ఏంటి? ఈ విషయాలని ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. కావ్య మారన్ సాధారణమైన ఐపీఎల్ ఫ్యాన్ కాదు, సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క యజమాని. ఈమె 1992లో జన్మించింది. కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్, ఆయన సన్ టీవీ నెట్వర్క్ యొక్క అధినేత. ఆమె తాత కరుణానిధి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. స్టడీస్కి వచ్చినట్టయితే కావ్య మారన్ ఎంబీఏ చదివారు. బిజినెస్ స్టడీస్ చదివినటువంటి కావ్య ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్లో యాక్టివ్గా పాల్గొంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మునుపటి టెక్కన్ చార్జర్స్ను రీప్లేస్ చేసి 2012లో స్థాపించబడింది ఫ్రెండ్స్. అప్పటి నుండి కళానిధి మారన్ యజమాని అయితే ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ని మేనేజ్ చేయడంలో కావ్య మారన్ ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ప్రతి ఐపీఎల్ మెగా ఆక్షన్లో కావ్య మారన్ తాను ఎంతో ఆసక్తిగా ప్లేయర్లను సెలెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆమె యొక్క ప్లేయర్ బిడ్డింగ్ స్ట్రాటజీ చాలా బలంగా ఉంటుంది అని చెప్పేసి కూడా అపోనెంట్స్ అనేది చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఐపీఎల్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం బౌండరీ కొట్టినప్పుడు, వికెట్ తీసినప్పుడు కావ్య మారన్ ఎక్స్ప్రెషన్స్ సూపర్ వైరల్ అవుతాయి. ఆమె ఆనందం, టెన్షన్, ఎమోషనల్ రియాక్షన్లు ఫ్యాన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంటర్నెట్లో కావ్య మారన్ మీద మీమ్స్, ట్వీట్స్, ఫన్నీ వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. తన నెట్వర్త్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక సన్ టీవీ నెట్వర్క్ వారసులుగా కావ్య మారన్ బిజినెస్లోను, స్పోర్ట్స్లోనూ తనదైనటువంటి ముద్ర వేసుకుంది. ఆమె సొంతంగా కొన్ని బిజినెస్ వెంచర్స్ కూడా రన్ చేస్తుంది. ఆమె నెట్వర్త్ అంచనా ప్రకారం ఫ్రెండ్స్ 2500 కోట్లకు పైగా ఉంటుంది. కావ్య మారన్ దగ్గర ఒక లగ్జరీ బంగ్లా, అదేవిధంగా కొన్ని లగ్జరీ కార్స్ కూడా ఉన్నాయి. ఈ లగ్జరీ కార్స్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఒకటి రోల్స్ రాయ్స్, 10 కోట్ల విలువ చేసేటువంటి రోల్స్ రాయ్స్, 2 కోట్ల విలువ చేసేటువంటి మెర్సిడెస్ బెంజ్, 4 కోట్ల విలువైనటువంటి రేంజ్ రోవర్, 2 కోట్ల విలువైనటువంటి BMW, అదేవిధంగా ఆడి Q7 కార్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీని తర్వాత తనకు సంబంధించినటువంటి మ్యారేజ్ రూమర్స్ ఏదైతే ఉన్నాయో, మ్యారేజ్ రూమర్స్ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా కావ్య మారన్కి అదేవిధంగా అనిరుద్ రవిచందర్ వీళ్ళిద్దరి పైన రూమర్స్ అయితే రావడం జరిగింది. అనిరుద్ రవిచందర్ సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవల అనేక మీడియా రిపోర్ట్స్లో అనిరుద్ మరియు కావ్య మారన్ మధ్య ఒక సీరియస్ రిలేషన్ ఉంది అని చెప్పేసి ప్రసారం సాగింది ఫ్రెండ్స్. కానీ అనిరుద్ టీం అనేది దీనిపైన క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం పుకార్లు, వారిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమే అని చెప్పేసి. అండ్ ఇంకా అనిరుద్ గురించి తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్గా ఉంచుతారని చెప్పేసి కూడా మనందరికీ తెలిసింది. తర్వాత రిషబ్ పంత్ మరియు కావ్య మారన్ లింకప్ రూమర్ పైన ఇంకో క్రేజీ రూమర్ ఏంటంటే, రిషబ్ పంత్ మరియు కావ్య మారన్ మిత్రుల కన్నా ఎక్కువగా కనెక్ట్ అయ్యారని. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో వీరిద్దరి మధ్య ఓ స్పెషల్ బాండ్ ఉందని కొన్ని ఫ్యాన్స్ అయితే ఊహాగానాలు చెప్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఇది పూర్తిగా అబద్ధం. రిషబ్ ఇప్పటికీ తన వ్యక్తిగత జీవితం గురించి క్లారిటీ ఇచ్చినటువంటి వ్యక్తి. కావ్య రిషబ్ల మధ్య కేవలం క్రికెట్కి సంబంధించినటువంటి రిలేషన్షిప్ మాత్రమే ఉందని, ఇంకా ఎలాంటి రూమర్స్ లేవని చెప్పేసి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇటీవల మరొక క్రేజీ రూమర్ అయితే ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్. కావ్య మారన్ ఇండియన్ క్రికెట్ అభిషేక్ శర్మ ప్రేమలో ఉన్నారంటూ. ఐపీఎల్ 2024 సీజన్లో ఈ ఇద్దరు సన్నిహితంగా ఉన్నట్టు కొందరు చెప్తున్నారు. కానీ ఇది వరకటి లింకప్ స్టోరీ లాగే ఇది కూడా ఎలాంటి ఆధారాలు లేని పుకారు మాత్రమే ఫ్రెండ్స్. కావ్య మారన్ వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు మీడియా ముందు మాట్లాడారు కదా. ఇంకా అభిషేక్ కూడా ఈ విషయం పైన ఎలాంటి స్పందన ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో దీని తర్వాత మనము ఈ యొక్క ఐపీఎల్ మారన్ ఈ యొక్క ఐపీఎల్ అభిమానుల మధ్యలో కావ్య మారన్ అనేది ఒక స్టార్ అయిపోయింది. స్పెషల్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆమెను క్వీన్ ఆఫ్ ఐపీఎల్ అని పిలుస్తున్నారు. ఐపీఎల్ తర్వాత కూడా సోషల్ మీడియాలో కావ్య మారన్ ట్రెండింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కావ్య మారన్ ఫ్యాన్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టండి, కమెంట్స్లో మీ యొక్క ఒపీనియన్ అనేది తెలియజేయండి. సో ఇప్పుడు ఫ్రెండ్స్ కావ్య మారన్ ఐపీఎల్లో ఇంకైనా రికార్డు క్లియర్ చేస్తుంది. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో టైటిల్ గెలుస్తుందా?
మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో రాయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ సెలబ్రిటీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.